హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం నవంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. బాల్య అభివృద్ధి, మాధ్యమిక విద్య, నదీ తీర రక్షణ, నౌకాయానం, పట్టణ ప్రాథమిక ఆరోగ్యం, గ్యాస్ పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారానే దేశ సమగ్ర అభివృద్ధిని సాధించడం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు $1 బిలియన్ విలువైన రుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 5 ప్రాజెక్టులతో కూడిన ఒప్పందంపై ఢాకాలో బంగ్లాదేశ్ ఆర్థిక సంబంధాల విభాగం సీనియర్ కార్యదర్శి షరీఫా ఖాన్, బంగ్లాదేశ్, భూటాన్లకు ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అబ్దులే షేక్ సంతకం చేసినట్లు జిన్హవా వార్తా సంస్థ తెలియజేసింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ ప్రపంచ బ్యాంక్ రుణ ఒప్పందం చేసుకుంది. ఎంతకు చేసుకుందనంటే $1 బిలియన్ విలువైన రుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్లోని దుబాయ్ నగరంలో COP28 సదస్సు నవంబర్ 30వ తేదీన ప్రారంభమైంది. 12 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. తొలి రోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే అని, అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తుందని, అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు COP28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే COP28 సదస్సు ఏ నగరంలో జరిగిందనంటే దుబాయ్ నగరంలో జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా దేని గురించి డిస్కషన్ చేశారనంటే వాతావరణ మార్పులతో నష్టపోయే పేద దేశాలకు నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి వీళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2.23 లక్షల కోట్ల విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకు భారత రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నవంబర్ 30వ తేదీన ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లు త్రివిధ దళాల కోసం రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. 2.23 లక్షల కోట్లతో కొనుగోలు చేస్తే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో 98% స్వదేశంలోనే తయారవుతాయని రక్షణ శాఖ తెలియజేయడం జరిగింది. భారత్ స్థూల దేశీయోత్పత్తి, దీన్నే జీడిపి అంటాం. జీడిపి వృద్ధి రేటు 2023-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన 2వ త్రైమాసికంలో అంచనాలను మించి 7.6% నమోదైంది. చైనా వృద్ధి రేటు ఇదే కాలంలో 4.9% నమోదు కావడంతో ప్రపంచంలో తన వేగవంతమైన ఎకానమీ హోదా సైతం భారత్ మరోసారి ఉద్ఘాటించింది. సమీక్షా త్రైమాసికంలో తయారీ, మైనింగ్, సేవలు చక్కటి పనితీరును ప్రదర్శించాయి. వ్యవసాయ రంగం మాత్రం బలహీన ఫలితాన్ని నమోదు చేసుకుంది. మొదటి త్రైమాసికంలో భారత్ ఎకానమీ వృద్ధి రేటు 7.8% నమోదైంది. 2వ త్రైమాసికంలో ఈ రేటు 6.5% పరిమితం అవుతుందన్న అంచనాలను మించి పటిష్ట ఫలితాలు నమోదు కావడం పట్ల ఆర్థికవేత్తలు, విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో వృద్ధి 6.2% కావడం గమనార్హం. 2022-23లో భారత్ జీడిపి వృద్ధి రేటు 7.2%, 2023-24లో ఈ రేటు 6.5%గా ఉంటుందని RBI ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనా వేస్తుంది. భారత్ బంగ్లాదేశ్ ప్రధానులు నరేంద్ర మోడీ, షేక్ హసీనాలు నవంబర్ 1వ తేదీన సంయుక్తంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. త్రిపురలోని నిచింతాపూర్ గంగాసాగర్ను బంగ్లాదేశ్తో కలుపుతూ 65 కిలోమీటర్ల కుల్కా మోంగ్లా ఫోర్ట్ రైల్వే లైన్, బంగ్లాలోని రాంపూర్లో ఉన్న మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులను నేతలు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అగర్తాలా నుంచి బంగ్లాలోని ఔకారా వరకు నిర్మించిన రైలు మార్గం ఇరు దేశాల వాణిజ్యాన్ని పెంచుతుందని ఆశించారు. రైలు అగర్తా నుంచి ఢాకా మీదుగా కోల్కతా వెళ్లే వారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈశాన్య భారతం, బంగ్లాల మధ్య తొలి రైలు మార్గం అగర్తాలా ఔకారా క్రాస్ బోర్డర్ రైల్వే లింకును ప్రారంభించడం చారిత్రాత్మకమని ప్రారంభోత్సవం సందర్భంగా
మోడీ వ్యాఖ్యానించారు. 12.24 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో రైలు 5.46 కిలోమీటర్లు త్రిపురలో, మిగతా 6.78 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ప్రయాణిస్తుంది. రెండు దేశాల పరస్పర సహకార విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు మళ్ళీ కలిశాం. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భారత్ బంగ్లాదేశ్ల మధ్య పలు ప్రాజెక్టులకు ఇద్దరు ప్రధానులు కూడా శ్రీకారం చుట్టారని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. మెయిన్గా వీళ్ళు రైల్వే మార్గాన్ని ప్రారంభించారని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మలేషియా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వీసా లేకుండా 30 రోజుల పాటు తమ దేశంలో ఉండొచ్చని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. అయితే ఈ అవకాశాన్ని భారతీయులతో పాటు చైనా దేశస్థులకు కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాల ప్రకారం తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు మలేషియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోకి అనుమతిని ఇచ్చింది. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. ఈ సందర్భంగా మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగం అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భారతీయులు ఇకపై వీసా లేకుండానే మలేషియాకు వెళ్ళవచ్చని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఆ దేశంలో ఉన్నటువంటి పర్యాటక రంగాలను కానీ, పెట్టుబడి రంగాలను వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి ఇదొక ప్లాట్ఫామ్ లాగా వాళ్ళు భావిస్తున్నారు. మన దేశంతో పాటు చైనా దేశానికి కూడా వీసా లేకుండానే మలేషియా దేశానికి వెళ్ళొచ్చని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో కూడిన బ్రిక్స్ సమూహంలో చేరడానికి పాకిస్తాన్ అధికారిక అభ్యర్థనను సమర్పించుకున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్లో చేరడం వల్ల అంతర్జాతీయ సహకారాన్ని అభివృద్ధి చేసుకోవడంలో, సమ్మిళిత బహుపాక్షికతను ప్రోత్సహించడంలో పాకిస్తాన్ గణనీయమైన పాత్ర పోషించగలదని బలూచ్ పాకిస్తాన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బ్రిక్స్ పాకిస్తాన్ అభ్యర్థనను కలుపుకొని బహుపాక్షికతకు కట్టుబడి ఉంటుందని ఆ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ సమ్మిట్ ఇరాన్, అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూటమిలో చేరడానికి ఆహ్వానాలు అందజేయబడ్డాయి. వారి సభ్యత్వాలు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రిక్స్లో సభ్యత్వం కోసం పాకిస్తాన్ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పతంజలి ఇన్స్టిట్యూషన్స్ భారత ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు. అలాగే భారత ఆర్మీలో విభిన్నమైన ఐటీ అప్లికేషన్లు, ఆటోమేషన్ పై పనిచేయడం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. సైనికుల ఆరోగ్యం కోసం యోగా, ఆయుర్వేద ఔషధాలపై పతంజలి పరిశోధన నిర్వహించనుంది. మరోవైపు విశ్రాంత సైనిక ఉద్యోగులను నియమించుకునేందుకు పతంజలి, దాని అనుబంధ సంస్థలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పతంజలి భారత ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణి అన్నా యోజన పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద 81 కోట్ల మంది రేషన్ కార్డుదారులు మరో 5 ఏళ్లు రేషన్ను ఉచితంగా అందించనుంది. ఇటీవల ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్న PMKAY పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయంపై మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు అండగా నిలుస్తూ PMGKAY పథకాన్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించింది. ఈ స్కీమ్లో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉచిత రేషన్ 3 నెలల పాటు అందించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చింది. ఈ డిసెంబర్ 31తో ఈ పథకం వ్యవధి ముగియనుండగా తాజాగా దీన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రమాదవశాత్తు సొరంగంలో చిక్కుకొని ఆశల నిరాశల మధ్య క్షణముఖ యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన
స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహలాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించారు. ఉత్తరాఖండ్లో సిల్క్ కారా సొరంగంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ర్యాట్ హెల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాలు డ్రిల్లింగ్ పనులు పూర్తి చేశారు. వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఒక్కొక్కరిని స్ట్రెచ్చర్ పైన బయటికి తీసుకురావడం జరిగింది. స్టీల్ పైపు నుంచి బయటకు రాగానే కార్మికులకు వైద్య సిబ్బంది కొన్ని పరీక్షలు చేశారు. వారందరూ ఆరోగ్యంగా మెరుగ్గానే ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. అయినప్పటికీ వారిని ఇళ్లకు పంపించడానికి ముందు కొన్ని రోజుల పాటు వైద్య పరిశీలనలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. 41 మంది కార్మికులకు 1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. సహాయక ఆపరేషన్లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యప్రదేశ్లోని 2 అభయారణ్యాలను కలిపేసి దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్లోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యం కలిపేయనున్నట్లు ఒక నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది. సాగర్, దామోహ్, నర్సింగాపూర్, రేసిన్ జిల్లాలో విస్తరించిన ఈ 2 అభయారణ్యాలను కలిపేస్తే దేశంలోనే పెద్దదైన 2300 కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతం కానుంది. ఇది వచ్చే 2-3 నెలల్లోనే ఏర్పాటు కానుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఏళ్లుగా నిరుద్యోగ సంక్షోభం ఎదుర్కొంటుంది. నిరుద్యోగ సమస్యతో యువత ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు కోవిడ్ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ వేగంగా పుంజుకోలేకపోతున్నాయి. ఉద్యోగం లభించక స్వయం ఉపాధి పొందేంత స్తోమత లేక దొరికిన పనులు చేస్తూ జీవితాలు నెట్టుకొస్తున్నారు. పారిశ్రామీకరణకు ముందు సాంప్రదాయ పనుల వల్ల ఉపాధి సమస్య ఉండేది కాదు. యంత్రాల రాకతో వస్తూత్పత్తి పెరిగినా చాలా మందికి పని దొరకడం కష్టమవుతుంది. పారిశ్రామిక దేశాల దశాబ్దాల తరబడి దీన్నొక సమస్యగానే గుర్తించలేదు. క్రమంగా నిరుద్యోగం తీవ్ర రూపం దాలుస్తుందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. 100కి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారన్నది లెక్క తేల్చే నిరుద్యోగిత రేటు నిత్యం మారుతుంది. భారత్లో ఈ ఏడాది నిరుద్యోగిత రేటు 7.1% ఉన్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే స్విట్జర్లాండ్లో తక్కువగా 2% నిరుద్యోగిత రేటు ఉంటే గరిష్టంగా దక్షిణాఫ్రికాలో 31.9% ఉంది. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా నిరుద్యోగుల సమస్యలు మాత్రం మారడం లేదు. మనం ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఎక్కడ ఉంది అని అంటే దక్షిణాఫ్రికాలో 31.9% ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో 7.1% ఉందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెల రోజుల్లో ముగిపోనున్న 2023 ఏడాది చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకి ఎక్కనుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ నవంబర్ 30వ తేదీన నివేదించింది. నివేదికల తాలూకు వివరాలు నేచర్ జనరల్లో ప్రచురితమయ్యాయి. పారిశ్రామిక విప్లవం ముందునాటి కాలంతో పోలిస్తే ఈ ఏడాది 1.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగిందని WMO ప్రధాన కార్యదర్శి పీటరీ టాలస్ చెప్పారు. ఈ ఏడాది తొలినాళ్లలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కి సంభవించిన ఎల్ నీనో పరిస్థితి కారణంగా వచ్చే ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ దాటనుందని, మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే 4 ఏళ్లు 1.5 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే వీలుందని, ఆ తరువాత దశాబ్దంలో ఇది సర్వసాధారణ స్థితిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఐర్లాండ్ రచయిత పాల్ లిచ్ రాసిన ప్రాఫెట్ సాంగ్ పుస్తకానికి ప్రతిష్టాత్మక బూకర్ ప్రైజ్ 2023 లభించింది. లండన్ కు చెందిన భారత సంతతి రచయిత చేతన మారు రాసిన తొలి నవల వెస్టర్న్ లేన్ సైతం ఈ బహుమతి కోసం పోటీ పడగా ప్రాఫెట్ సాంగ్ విజేతగా నిలిచింది. తాజాగా లండన్ లో బహుమతి ప్రధానోత్సవం జరిగింది. 46 ఏళ్ల పాల్ లించ్ బూకర్ ప్రైజ్ అందుకున్నారు. ఈ బహుమతి కింద ఆయనకు 52,64,932 రూపాయల నగదు లభించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే 2023 బూకర్ ప్రైజ్ విజేత ఎవరనంటే పాల్ లించ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తృణధాన్యాల ప్రయోజనాల గురించి
ప్రచారం చేయడానికి ప్రధాని మోడీ సహకారంతో అమెరికన్ గాయకురాలు పాల్గునిషా రూపొందించిన పాట అరుదైన ఘనత సొంతం చేసుకుంది. గ్రామీ అవార్డులలో ప్రపంచంలోనే ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి ఈ పాట నామినేట్ అయినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అబాండెన్స్ ఇన్ మిల్లెట్స్ అనే ఈ పాటను ముంబైలో జన్మించిన పాల్గునిషా రాసి ఆలపించారు. గాయకుడైన ఆమె భర్త గౌరవ్ షా సైతం ఈ పాటలో భాగం పంచుకున్నారు. ఆయన కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం వేడుకల్లో ఈ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. పంజాబీ సాహిత్యంలో దాహన్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి మహిళ దీప్తి బాబూతా చరిత్ర సృష్టించారు. పంజాబీ భాషలో కాల్పనిక సాహిత్యానికి ఇచ్చే అంతర్జాతీయ సాహిత్య పురస్కారమైన ప్రతిష్టాత్మకమైన దాహన్ బహుమతిని అందుకున్న మొదటి మహిళగా దీప్తి బాబూతా నిలిచారు. ఆమె విజయానికి బుక్ ఇయోన్సా లైండీ హై అనే చిన్న కథల సంకలనమని తెలిపింది. పంజాబీ సాహిత్యానికి అత్యుత్తమ సేవలందించినందుకు లాహోర్కు చెందిన జమీల్ అహ్మద్ పాల్, మొహాలీకి చెందిన బలిజీత్ లాల్ కూడా ఎంపికయ్యారు. ఒక్కొక్కరికి $10,000 క్యాడ్ బహుమతి లభించింది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో సర్రేలోని నార్త్ వ్యూ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్లో జరిగిన అవార్డుల వేడుకల్లో బాబూతాకు $25,000 క్యాడ్ నగదు పురస్కారం ట్రోఫీ అందించారు. తాను సన్నకారు రైతు, కేవలం 30 సెంట్ల విస్తీర్ణంలో ఏడాది పొడవునా 20 రకాల పంటలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం నారాయణప్ప చేసిన ప్రయోగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి REX కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ NGOs ఏటా అంతర్జాతీయ స్థాయికి ఇచ్చే కర్మవీర చక్ర పురస్కారం నారాయణప్పను వరించింది. గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట ఖ్యాతి గడించిన దివంగత శాస్త్రవేత్త MS స్వామినాథన్, క్రీడా రంగంలో రాహుల్ ద్రావిడ్, పుల్లెల గోపిచంద్, కళారంగంలో కాజోల్ తదితరులకు అందజేశారు. ఇప్పుడు వీరి సరసన నారాయణప్ప చోటు దక్కించుకున్నారు. న్యూఢిల్లీలో నవంబర్ 27వ తేదీన జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డుతో పాటు కర్మవీర గ్లోబల్ ఫెలోషిప్ కూడా అందిస్తారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే అనంతపురం రైతుకు కర్మవీర చక్ర పురస్కారం లభించింది. ఆ రైతు పేరు ఏం పేరు అంటే ఎం నారాయణప్ప అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలోని ప్రముఖ వ్యాపార ప్రచురణ సంస్థ వ్యాపార రంగంలో లోతైన విశ్లేషణకు ప్రసిద్ధి చెందిన బిజినెస్ వరల్డ్ నిర్వహించిన సస్టైనబుల్ వరల్డ్ కాన్క్లేవ్ అండ్ అవార్డ్ 5వ ఎడిషన్లో ఇండియాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును శ్రీ సిటీ సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో బిజినెస్ వరల్డ్ చైర్మన్ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ అనురాగ్ బాత్రా నుంచి శ్రీ సిటీ ప్రెసిడెంట్ సతీష్ కామత్ అవార్డు అందుకున్నారు. సుస్థిర ప్రమాణాలను గుర్తించే ప్రతిష్టాత్మక వేదికైన సస్టైనబుల్ వరల్డ్ కాన్క్లేవ్ అండ్ అవార్డ్స్ శ్రీ సిటీ చేపడుతున్న సుస్థిరమైన పట్టణీకరణ అభివృద్ధి చర్యలను గుర్తించింది. ఈ రంగంలో నిపుణులు, పరిశ్రమ లీడర్లతో కూడిన అత్యున్నత న్యాయ నిర్ణేతలతో కఠినమైన మూల్యాంకన ప్రక్రియ ద్వారా ఈ అవార్డుకు విజేతలను ఎంపిక చేశారు. ఈ ఏడాది ప్రపంచ పురుషుల అత్యుత్తమ అథ్లెట్ పురస్కారం తుది జాబితాలో భారత స్టార్ జవెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు స్థానం లభించింది. నెల రోజుల క్రితం ప్రపంచ అథ్లెట్స్ ఈ అవార్డ్స్ కోసం 11 మందిని నామినేట్ చేసింది. అక్టోబర్ 28తో ఓటింగ్ ముగిసింది. సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఓటింగ్లో 20 లక్షల మంది పాల్గొన్నారు. ఓటింగ్ అనంతరం ఈ జాబితాను 11 నుంచి కుదించి టాప్ 5 ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ 5గురిలో ఒకరికి డిసెంబర్ 11వ తేదీన వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభిస్తుంది. ఈ ఏడాది నీరజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ లో తొలిసారి స్వర్ణ పతకం సాధించడంతో పాటు ఆసియా క్రీడల్లో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. నీరజ్ తో పాటు రియాన్ క్రూసెర్, డూప్లాంటిస్, కిప్టూమ్, నోవా లైల్స్ వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం రేసులో ఉన్నారు. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ను గెలుచుకుంది. ది హిందూ బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డు 2023కు సంబంధించి గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని RBI ఈ గుర్తింపును పొందినట్లు ఒక ప్రకటన వెలువడింది. మొత్తం 6 కేటగిరీల్లో ఈ చేంజ్ మేకర్ అవార్డులను ప్రకటించారు. చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ తో పాటు ఐకానిక్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్, చేంజ్ మేకర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ మేకర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ మేకర్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్,
యంగ్ చేంజ్ మేకర్స్ అవార్డులు వీటిలో ఉన్నాయి. డైరీ సంస్థ అమూల్ కు ఐకాన్ చేంజ్ మేకర్ గుర్తింపు లభించింది. హెయిర్ కి వ్యవస్థాపకుడు నేహా బగారియా, ఎడ్యుకేట్ గర్ల్ వ్యవస్థాపకురాలు సఫీనా హుసేన్ కు చేంజ్ మేకర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు లభించింది. స్టేలాబ్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేంజ్ మేకర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన చేంజ్ మేకర్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు పొందింది. టెక్ ఎడ్యుకేషన్ మెటల్ హెల్త్ అవేర్నెస్ లో కృషి చేసిన విశేష కృషి సల్ఫినా శ్రీనిధి ఆర్ఎస్ కు యంగ్ చేంజ్ మేకర్ గుర్తింపు లభించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్బీఐకి చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్కింగ్ ను చైనీస్ కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబిట్ల డేటాను ప్రసారం చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ వేగం ప్రస్తుత ప్రధాన ఇంటర్నెట్ కంటే 10 రెట్లు ఎక్కువని పేర్కొంది. సింగవా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువాయి టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్లు దీన్ని అభివృద్ధి చేశాయి. బీజింగ్, వుహాన్, గాంగ్వాజాలను అనుసంధానిస్తూ ప్రత్యేకమైన ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ సిస్టమ్ ద్వారా దాదాపు 3000 కిలోమీటర్ల వరకు ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని ఇంటర్నెట్ నెట్వర్కింగ్లు సాధారణంగా సెకన్కు కేవలం 100 గిగాబైట్ల వేగంతో పనిచేస్తాయి. అమెరికా 5వ తరం ఇంటర్నెట్ కూడా సెకనుకు 400 గిగాబైట్ల వేగం కలిగి ఉంది. కానీ చైనా కనిపెట్టిన ఇంటర్నెట్ సెకనుకు 1.2 టెరాబిట్ల డేటాను ప్రసారం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. బీజింగ్, వుహాన్, గాంగ్వాజా ప్రాజెక్ట్ చైనా భవిష్యత్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగం. ఇది కేవలం ఒక సెకండ్లో 150 హై డెఫిషియన్సీ ఫిల్మ్లను సమానమైన డేటాను బదిలీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని హుయావ్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ లీ వివరించడం జరిగింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.